హాయ్! హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఈరోజొచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి. ఇవన్నీ నేను ఓన్‌గా క్రియేట్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. మీకు కనుక నా కలెక్షన్ గనుక నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం చేస్తాను. సపోర్ట్ చేయండి. ఇవి వచ్చేసి ఫస్ట్ అనమాట. ఇంతకుముందు వేరే వచ్చాయి కదండి, జస్ట్ థ్రెడ్ అని అట్లా స్టోన్ టైపు. ఇప్పుడు అయితే తర్వాత కుందన్ అయితే వచ్చేసింది. ఇలా అయితే చేసుకున్నాను నేను కుందన్తో. చూడండి, ఇలా అయితే ఉంటున్నాయి బ్యాంగిల్స్. ఇలా ఉన్నాయి. ఇలాంటివి నేను పింక్ కూడా చేశాను. పింక్లో కొన్ని స్టోన్స్ అయితే పోయినాయి. పింక్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి పింక్ చేశాను. పింక్లో అయితే కొన్ని స్టోన్స్ ఎక్కువ వాడాను అనమాట, ఈ బ్యాంగిల్స్ పింక్వి. అందువల్ల దీనిలో కొన్ని స్టోన్స్ అయితే కుందన్స్ అయితే మిస్ అయినాయి అనమాట. మళ్ళీ వాటిని అంటించాలి. ఇదిగోండి, ఇక్కడైతే ఒకటి మిస్ అయిపోయింది, బట్ ఇక్కడ అంటించాలి మళ్ళీ. ఇది వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ అనమాట. 2 కలర్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. ఇదండి, ఎల్లోకి పింక్ కుందన్స్ పెట్టి స్టోన్ లైన్ అలానే బీడ్స్ అలా పెట్టేసి ఇలా చేసుకున్నాను. కనిపిస్తుందా? ఇలా అయితే ఉంటాయి బ్యాంగిల్స్. పింక్ ఎల్లో ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఒకటి, ఇది మనకి మొత్తం 4 వస్తాయి. ఇక్కడ ఆపోజిట్ వస్తాయి అనమాట. 4 సైడ్స్ వచ్చినాయి. ఇలా ఉంటుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, జస్ట్ ఇది మనకి బ్రేస్లెట్ టైప్, కడా టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి బిగ్ మిర్రర్ పెట్టేసి గ్రీన్ బీడ్స్ది, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లైన్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నవారు అల్లిక అంటారు కదా, అట్లా అనమాట. అల్లిక లాగా వస్తుంది. ఇట్లా గ్రీన్ అండ్ ఆరెంజ్, గ్రీన్ కూడా కాదు, ఇది ఒక కలర్. ఇలా వస్తుంది మనకి. ఇలా ఒక చోట మాత్రమే నేను ఇలా మిర్రర్ పెట్టేసుకున్నాను, రియల్ మిర్రర్. మొత్తం అంతా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట, వైట్ కాదు, ఆఫ్ వైట్కి నేను ఇలా కలర్స్వి మనకి స్టోన్ బీడ్స్ లైన్స్ టైప్ వస్తాయి కదండి, అవి అయితే ఇలా పేస్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇలా చేశాను. ఇక్కడ లోపల వైపు కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత నాకు అనిపించింది, లోపల వైపు పెడితే మనం వేసుకునేటప్పుడు కొంచెం గీరుకుంటాయి అనేది. అలా చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇలా ఇక్కడ వరకు పెట్టేసి కట్ చేసేసుకున్నాను. ఇవైతే మల్టీ కలర్ అనమాట, మనకి అన్నిటి మీద యూజ్ అవుతాయి. చాలా బాగుంటాయి ఇవి. ఎవరికైనా నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లెయిన్ కూడా చేసుకున్నాను, చూపిస్తాను. కొన్ని అయితే మనకి ఇలా మల్టీ కలర్లు ఇలా చేసుకున్నాను. మనకి ఇలాంటి బ్యాంగిల్స్ ఇలా వచ్చి మనకి బయట దొరుకుతాయి మనకి షాప్లో కానీ, లేకపోతే బయట బండి పెట్టి అమ్ముతూ ఉంటారు కదండి, ఫ్యాన్సీ ఐటమ్స్, వాళ్ళ దగ్గర దొరుకుతాయి మనకి ఇలాంటివి. అవి తెచ్చేసుకొని నేనైతే ఇలా థ్రెడ్ చుట్టేసుకున్నాను, కలర్స్. వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేశాను. చూడండి ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి చూడండి. డిజైన్ అయితే బాగుంది కదా. ఇంకా చేయాలి బ్యాంగిల్స్ మ్యాచింగ్ శారీస్కి. ఇవైతే ఇలా వస్తాయి, మనకి బ్యాంగిల్స్ డిజైన్. ఇవి కొంచెం పెద్ద బ్యాంగిల్ అనమాట, బాగుంది కదా. ఇది కొంచెం చిన్న సైజ్ వస్తుంది, ఇది పెద్ద సైజ్ వస్తుంది. చూడండి సైజ్ చూడండి. ఇది కొంచెం డబల్ అన్నట్టు వస్తుంది గ్రీన్ది, ఇది కొంచెం చిన్నది. మనం ఎలా అయినా మిక్స్ అండ్ మ్యాచ్లో వేసేసుకోవచ్చు వీటిని కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను వాటికి మధ్యలో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇవైతే చేసుకున్నాను. ఇవైతే మనకి బ్యాంగిల్స్ మనకి థ్రెడ్ లేకుండా మెటల్ అనమాట. బయట దొరుకుతాయి మనకి షాపులో, ఆర్ ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైతే దొరుకుతాయి మనకి. వాళ్ళ దగ్గర అయితే తెచ్చాను నేను. దీనికి ఇలా థ్రెడ్ చుట్టేసుకుంటే మనకి సరిపోతుంది, బాగుంటుంది ఇలా వేసుకోవడానికైనా. మనకి ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ అయినప్పుడు
ఇలా పెట్టేసుకొని ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. పింక్ అండ్ ఈ కలర్ మన కాంబినేషన్ ఏదైనా ఉంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవచ్చు సెట్. ఇలా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను వీటిలోనే కలర్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇవి చేశాను, ఇవి ఒక 12 చేశాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కడో పెట్టాను, అవి కనిపించలేదు. ఇవి కూడా 12 అయితే చేశాను. మనకి సెట్లో 12 వస్తాయి. ఇవి కూడా 12 చేశాను, బట్ ఎక్కడ ఉన్నాయి అనేది కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి 12 అనమాట. 12 తీసుకొని నేను ఒక 6 ఏమో ఇట్లాగా ఆరెంజ్ షేడ్ కలిపాను. థ్రెడ్ వేసాను, ఆరెంజ్ ఇట్లా దీనికి ఆరెంజ్ వేసాను. దీనికి వచ్చేసరికి ఇలా ఈ బ్లూ వేసాను. ఇట్లా 6 డజన్ అనమాట. మొత్తం 12 ఉంటాయి. ఇలా ఆఫ్ చేసుకున్నాను. ఇవి ఎక్కువ మనం అన్నిటికీ యూజ్ చేయం. పింక్ అండ్ గ్రీన్ అలా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ చేశాను. 12. ఇవైతే 6 చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్. ఈ పర్పుల్ కూడా 12 చేశానండి. వేసుకున్నప్పుడు ఎక్కడో మిస్ అయినట్టున్నాయి. మిస్ అవ్వలేదు, ఎక్కడో పెట్టుంటాను, వెతకాలి, ఇంట్లో ఎక్కడో ఉంటాయి. ఇవి కూడా 12 చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ. ఇవి చేస్తూ ఉన్నాను, ఆగిపోయింది మధ్యలో, అది చేయలేదన్నమాట నేను. ఎందుకంటే కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది కూడా ఇట్లా వస్తుంది మనకి బ్యాంగిల్, ఇది వస్తుంది, ఇట్లా వస్తుంది బ్యాంగిల్. కొంచెం చేయాలి, ఇంకా చేయాలి. ఇవి 3 చేశాను, ఇంకా చేయాలి ఇవి. నెక్స్ట్ వచ్చేసి నేను అలాంటివి బ్యాంగిల్స్ ఉంటాయని తెలియనప్పుడు చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి. ఇవేంటంటే ప్లాస్టిక్ బ్యాంగిల్, దీనికి థ్రెడ్ వేసేసాను. థ్రెడ్ వేసినాక ఇది బీడ్స్ ఉంటాయి కదా మనకి విడిగా వస్తాయి. ఒక్కొక్క బీడ్ని పెట్టి మొత్తం థ్రెడ్ చుట్టేసినాక ఒక్కొక్క బీడ్ని పెట్టి ఇలాగైతే చుట్టేసుకున్నాను నేను. ఇలా అయితే చేశాను దీన్ని. ఇవైతే 2 చేశాను. బ్లాక్ దేనికన్నా మిక్స్ చేసుకోవచ్చు అని, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్న బ్యాంగిల్స్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. దీనికి వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్ టైప్లో ఇలా చేసుకున్నాను. బ్లూ వస్తుంది, రాయల్ బ్లూ వస్తుంది. బ్లూకి ఇలా వస్తుంది హాఫ్ సర్కిల్ లాగా మనకి. ఒకవైపు ఇట్లా వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఇట్లా పైన వరకు వస్తుంది. ఇట్లా అనమాట. ఒకటేమో కింద వైపుకి, ఒకటేమో పై వైపుకి. ఇక్కడైతే పర్ల్ పెట్టేసి ఇంకా మనకి బీడ్స్, స్టోన్ లైన్స్ అవి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక కుందన్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇది 4 సైడ్స్ అండి, ఇటు నెక్స్ట్ ఇటు. ఇంతేనండి బ్యాంగిల్ మోడల్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది చూడండి, డిఫరెంట్గా అయితే ట్రై చేశాను నేను దీనికైతే మనకి లోపలైతే పీచ్ కలర్ వేసాను, పీచ్ ఆర్ ఆరెంజ్ కలర్ వేసేసి పక్కన సైడ్కి స్టోన్ లైన్ అయితే పెట్టేసుకున్నాను. స్టోన్ లైన్ పెట్టేసి దానిపైన ఇలా జిగ్జాగ్ లాగా ఇట్లా గోల్డ్ అండ్ బ్లూ కలర్తో చేసేసుకున్నాను. ఇది కూడా కొత్తగా ట్రై చేశాను, అప్పుడు చాలా బాగుండేది. అందరూ చాలా బాగా చేసావు బ్యాంగిల్స్ అనేవాళ్ళు, మాకు చేసివా అని అడిగేవాళ్ళు. బట్ పిల్లలతో టైం సరిపోక నేనైతే ఎవరికి చేయలేదండి. మళ్ళీ స్టార్ట్ చేయాలి, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి రియల్ మిర్రర్ అనమాట. మిర్రర్స్ పెట్టేసుకొని చూడండి, మిర్రర్స్ పెట్టేసుకొని దీనికి దాని చుట్టూ బీడ్స్ లైన్ అనమాట. కలర్స్ బీడ్స్ లైన్స్ అయితే వేసాను. మల్టీపర్పస్గా మనకి యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా చేశాను. బాగుంది కదా. ఇక్కడైతే చిన్న ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర, ఇవంటి చేసుకున్నాను. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బ్యాంగిల్, ఎల్లో కలర్. అప్పుడు ఎల్లో బాగా ట్రెండింగ్లో ఉండేదన్నమాట. ఓన్లీ ఇది మొత్తం ఎల్లోకే మనకి సెట్ అవుతుంది, ఎల్లో శారీకి, ఇంకా దేనికి సెట్ అవ్వదు. ఎల్లో శారీ ఆర్ ఎల్లో డ్రెస్కి, లేదా ఆపోజిట్ సైడ్ అట్లా మనం పింక్ వేసుకొని ఆపోజిట్ లాగానే ట్రై చేసుకోవచ్చు. రెడ్ ఆర్ గ్రీన్ కానీ, రెడ్ కానీ, పింక్ కానీ ఈ ఎల్లో అనేది. ఇలా నేనైతే దీన్ని ఎలా చేశానంటే ఒక స్టోన్ లైన్స్ వేసాను, అటు ఇటు స్టోన్ లైన్, మిడిల్లో వచ్చేసరికి బీడ్ లైన్ వేసాను. ఇక్కడ ఒక ఇదేంటిదో తెలియదు కానీ ఇది ఒకటి స్టోన్ టైప్, ఇది ఒకటి పెట్టేసుకున్నాను. మొత్తం ఇలానే ఉంటుంది రౌండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి
ఇదన్నమాట. ఇది కూడా వచ్చేసి రియల్ మిర్రర్స్, మొత్తం చుట్టూ రియల్ మిర్రర్స్ పెట్టేసుకొని, మొత్తం రియల్ మిర్రర్స్ ఉంటాయి దీనికి పెట్టేసుకొని, దాని చుట్టూ కలర్ బీడ్ లైన్ పెట్టేసుకున్నాను. సైడ్కేమో స్టోన్ లైన్ పెట్టేసుకున్నాను. మధ్యలో చిన్న ఇది ఒక బీడ్ పెట్టుకున్నాను. ఇట్లా వస్తుంది. రెడ్కి మల్టీ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఇందా గ్రీన్లో చూపించాను మల్టీ కలర్, ఇది వచ్చేసి ఇలా గ్రీన్లో చూపించాను కదా మల్టీ కలర్, ఇది వచ్చేసి రెడ్లో అనమాట. ఇలా ట్రై చేశాను, డిఫరెంట్గా ఉంటాయి అనేసి ఒక్కొక్కటి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో థ్రెడ్ బ్యాంగిల్. ఇది వచ్చేసి ఎల్లో పింక్ గ్రీన్ మిక్సింగ్ అనమాట, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. ఎల్లో కానీ పింక్ కానీ గ్రీన్ కానీ వేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా అయితే చేశాను నేను దీన్ని. చూడండి ఎలా ఉంది, ఇది నచ్చిందా, బాగుంది కదా. ఇలా అయితే ట్రై చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి పింక్ అండి. లోపల సైడ్ పింక్ థ్రెడ్ వేసాను, పైన వచ్చేసరికి ఇలా గ్రీన్ థ్రెడ్తో చుట్టేసాను అనమాట. గ్రీన్ థ్రెడ్ చుట్టి దీనికి ఇలా బీడ్స్ పెట్టేసుకున్నాను. జిగ్జాగ్. ఇది చూడండి ఇలా వస్తుంది. ఇవన్నీ ఒక సైడ్కి వచ్చేసి, ఒక సైడ్కి అట్లా, ఒక సైడ్కి ఇట్లా ఆపోజిట్ లాగా ఇట్లా ఉంటుందన్నమాట బ్యాంగిల్. ఇలా అయితే చేసుకున్నాను నేను దీన్ని. బాగుంటుంది ఇది కూడా వేసుకోవడానికి, దేంట్లో అయినా మిక్స్ అండ్ మ్యాచ్లా చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇదైతే నేను ఫస్ట్ పర్చేజ్ చేసిన బ్యాంగిల్, థ్రెడ్ బ్యాంగిల్స్ వస్తున్న కొత్తల్లో. ఇదైతే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా వదిన తీసుకెళ్ళారనమాట. ఎవరో సేల్ చేస్తున్నారు అంటే అక్కడ తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకు ఇది ఆరెంజ్ కాదు, ఎల్లో పింక్ గ్రీన్ వచ్చి మల్టీ కలర్లో నచ్చిందనమాట. ఓకే బాగుంది కదా, దేనికైనా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఇది తీసుకున్నాను. అప్పుడు నాకు ఇది అరౌండ్ 300 ఆర్ అంతే 300కు ఇచ్చారు. 300 అంటే చాలా ఎక్కువ అనిపించింది. నేను చేశాను తర్వాత, ఇది కొన్న తర్వాతనే నేను స్టార్ట్ చేశాను థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం అనేది. ఇలా వస్తుంది. ఇది పెద్ద బీడ్ పెట్టి ఇలా చేశారు. ఫస్ట్ నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్ అయితే ఇది. మిగిలినవన్నీ నేనే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ మీద ఫ్లవర్ వస్తుంది మనకి, ఫ్లవర్లా వేసాను. వేసి దానికి ఇలా కొంచెం ఇలా మెలిక తిరిగినట్టుగా కొమ్మ టైప్లో అది వేసి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ కనెక్షన్ అనమాట అలా ఇచ్చాను. నెక్స్ట్ అక్కడక్కడ కొన్ని బీడ్స్ అయితే అంటించుకున్నాను. ఇలా ఉంటుంది ఇది. దీనికైతే ఇవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మ్యాచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు మనం, బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్, అది నేను పర్చేజ్ చేశాను అన్నాను కదండి. నెక్స్ట్ నేనైతే ఇది ప్రిపేర్ చేశాను. సేమ్ దాన్ని చూసి నేనైతే ఇది చేశాను. ఇది వచ్చేసరికి నేను బ్లూ ఎల్లో పింక్ కాంబినేషన్లో చేసుకున్నాను ఇది. అప్పుడు నా దగ్గర ఏదో శారీ ఉండేది అనుకుంటా, థింక్ ఈ కలర్, అందుకనేసి ఈ కలర్ సెట్ చేసుకున్నాను నేను. సేమ్ బ్యాంగిల్ ఇది వచ్చేసరికి ఇది సేమ్ బ్యాంగిల్ చూడండి. ఇలా అయితే గ్రీన్ పెట్టేశారు, నేనైతే ఇలా బ్లూ పెట్టుకున్నాను. బ్లూ పెట్టేసి చేశాను. బ్లూ అలానే ఎల్లో, నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇట్లా ఉంటుంది ఈ బ్యాంగిల్స్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో. మిడిల్లో వచ్చేసి ఇలా వేసుకున్నాను, కనిపిస్తుందా మిడిల్లో. తర్వాత వచ్చేసరికి మళ్ళీ హాఫ్ వైట్ వేసాను. మళ్ళీ వచ్చేసరికి నెక్స్ట్ ఇలాగ మెరూన్ థ్రెడ్ అయితే వేసాను. సేమ్ గ్యాప్ వస్తుంది, హాఫ్ వైట్ వస్తుంది, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మెరూన్ వస్తుంది. ఇలా అయితే చేసుకున్నాను ఆ థ్రెడ్ బ్యాంగిల్. ఇదైతే చాలా బాగుంటుంది మనకి చేతికి వేసుకున్నా కానీ. చూడండి ఎలా ఉందనేసి, బాగుంది కదా చాలా. ఇదన్నమాట. ఇది వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేశాను. కొంచెం బ్లూ వస్తుంది, హాఫ్ ఏమో బ్లూ వస్తుంది, హాఫ్ ఏమో మనకి బ్లూ వస్తుంది. ఎల్లో అండ్ బ్లూ వస్తుంది, హాఫ్ ఎల్లో హాఫ్ బ్లూ వస్తుంది. ఆ ఎల్లో దగ్గర కూడా మనకి ఇలా థ్రెడ్ వస్తుంది, కనిపిస్తుంది మీకు. ఎల్లో దగ్గర కూడా మనకి ఇలా థ్రెడ్ వస్తుంది. లోపలైతే ఒక బీడ్ లైన్ అయితే పెట్టుకున్నాను. ఇదండి బీడ్ లైన్, కనిపిస్తుంది కదా.
ఇట్లా ఉంటుంది ఈ బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చేసుకున్నాను, దేనికైనా వేసుకోవచ్చు అనేసి. జస్ట్ థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ స్టోన్ లైన్ ఉంటుంది కదా మనకి, కుందన్ లైన్ టైపు, అదైతే స్టిక్ చేసుకున్నాను అంతే. సింపుల్గా అయిపోతాయి ఇవి. ఇది వచ్చేసి మనకి ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు దీనికి, ఇలాగా సైడ్కి ఇట్లా మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి చేసుకున్నాను కాంబినేషన్. నెక్స్ట్ అలాంటివి ఉంటాయని నాకు తెలియకముందు కొన్ని వేయించేసుకున్నాను. ఇది ఒకటండి, ఇందాక మీకు చూపించాను కదా నేను, గ్రీన్ ఏదది ఇట్లా ఎల్లో అండ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో సేమ్ దానిలోనే ఆఫ్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఉంటుంది, బట్ కలర్ కాంబినేషన్ ఒకటే డిఫరెన్స్. ఇది కూడా వేసుకుంటే ఇలా ఉంటుంది బ్యాంగిల్, చాలా బాగుంటుంది. ఈ టూ బ్యాంగిల్ సేమ్ అనమాట, కలర్ కాంబినేషన్ వేరు, డిజైన్ సేమ్. ఇది ఈ బ్యాంగిల్ కూడా చేశాను చూడండి, వైట్ వస్తుంది, వైట్ మీద ఆఫ్ వైట్ మీద మనకి ఇలాగా వస్తుందన్నమాట కుందన్స్. బ్లూ కుందన్ వేసి దానికి గోల్డ్ బీడ్ లైన్ వేసాను. ఇక్కడైతే పింక్ అండ్ బ్లూ అదే కుందన్ అయితే పెట్టుకున్నాను. తర్వాత గోల్డ్ లైన్ అట్లా బీడ్స్ లైన్ అలా వేసుకున్నాను. ఇది కూడా సేమ్ అండి, ఒకటేమో కిందకు ఉంటుంది, ఒకటేమో పైకి ఉంటుంది. ఇలా ఉంటుంది బ్యాంగిల్ మొత్తం ఇలానే ఉంటుంది. 4 సైడ్స్ వస్తుంది, ఆపోజిట్గా వేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది బ్యాంగిల్. మనకి వైట్ అండ్ బ్లూ మ్యాచింగ్ అయితే వేసేసుకోవచ్చు దీన్ని కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లేన్ చేసుకున్నాను అని చెప్పాను కదా, ఇవే అనమాట. అవి ఇందాక 2 చూపించాను, ఇవి చేసుకున్నాను. ఇవేనంటే జస్ట్ చిన్న బ్యాంగిల్కి ఉంటుంది కదా, దీనికి థ్రెడ్ చుట్టేసి ఒక మనకి స్టోన్ లైన్ వస్తుంది, ఆ స్టోన్ లైన్ అయితే దీన్ని స్టిక్ చేసుకున్నాను. సేమ్ అనమాట, ఇది ఒకటి ఆరెంజ్, పింక్, నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ, నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లాక్, ఇది బ్లాక్, బ్లూ, బ్లాక్, సేమ్ ఒక్కొక్కటి టూ కలర్స్ వేసుకున్నాను. ఇలాగా మల్టీ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లెయిన్ కూడా చేశాను, ఇవన్నమాట ప్లెయిన్. సేమ్ ఇవి కూడా అంతే, 2 సెట్ కింద చేసుకున్నాను. పింక్ 2, ఎల్లో వచ్చేసి 2 చేశాను, ప్లెయిన్ అనమాట ఇవి. ఇది బ్లూ, రాయల్ బ్లూ, ఇది గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి రెడ్. ఇవి వచ్చేసి ప్లెయిన్ చేశాను. నాకు ఇలాంటి ఉంటాయని తెలియకముందు నేను ఇవైతే తయారు చేశాను. ఇలాంటివి తెలియకముందు ఇవి చేసుకున్నాను, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. తర్వాత అవి వచ్చినాక అవైతే సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యాంగిల్, ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇది కూడా కడా టైప్లో చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ కుందన్ అయితే పెట్టుకున్నాను, ఫ్లవర్ది. దాంట్లో ఒక చిన్న బీడ్ అయితే పెట్టేశాను, స్టిక్ చేశాను. ఆ తర్వాత స్టోన్ లైన్ పెట్టేశాను, రౌండ్ మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టోన్ లైన్. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ఒకటే వస్తుంది మనకి, కడా టైప్లో ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది బ్యాంగిల్ కడా టైపు, ఇట్లా ఉంటుంది, బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఇది వచ్చేసి రాయల్ బ్లూకి మిడిల్లో పర్ల్స్ లైన్ అయితే వేసాను, అటు ఇటు బీడ్ లైన్ వేసాను. మధ్యలో ఇలా స్టోన్ లైన్ వేసి ఆ స్టోన్ లైన్ లోపల కూడా ఒక వైట్ కలర్ కుందన్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తం 4 సైడ్స్ అయితే మనకి ఇది వస్తుంది, ఫ్లవర్ టైప్. చుట్టూ మొత్తం ఇట్లా వస్తుంది పోల్స్తో, ఇదొక మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి గ్రీన్ అనమాట. గ్రీన్కి జస్ట్ స్టోన్ లైన్స్ అయితే అదే 2 వరుసలు వచ్చేలా తీసుకొని ఇలా స్టోన్ లైన్ అయితే స్టిక్ చేసుకున్నాను అంతే. స్టోన్ లైన్ ఇలా ఉంటుంది బ్యాంగిల్, ఇలా వస్తుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఒకటి చేసుకున్నాను అక్కడక్కడ పెట్టేసి, బట్ ఇదైతే పోయింది. ఇట్లా ఉంటుంది, ఇలా పెట్టేసి చేసుకున్నాను స్టోన్ లైట్తో. బట్ ఇదైతే ఊడిపోయినాయి అనమాట. ఊడిపోయినాయి అనేసి నేను ఇంకోటి చేయలేదు, ఇవి ఊడిపోతున్నాయి వేస్ట్ అనేసి. బట్ దీనికి థ్రెడ్ చుడితే ఉంటుంది, చూడాలి ఇంకొకసారి మళ్ళీ చేసి దీన్ని చూస్తాను. ఇంక ఇంతేనండి నేను చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే మొత్తం ఇవే. మళ్ళీ చేస్తాను, ఇప్పుడు కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్తాను కాబట్టి ఫ్రీ టైం దొరుకుతుంది నాకు. నేను మళ్ళీ చేస్తాను థ్రెడ్ బ్యాంగిల్స్. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తే కనుక మీకు షేర్ చేసుకుంటాను మీతో ఎలా చేశాను అనేసి, ఓకేనా. థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను ఒకసారి. ఇవన్నీ నేను చేసిన బ్యాంగిల్స్ అండి. వీటిలో మీకు ఏవి నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. అలానే మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పండి కొంచెం. ఇలా అయితే నేను డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకున్నాను. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. వీటిలో మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. నేను అది ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ.